వామపక్ష విద్యార్థి సంఘాలు పీడీఎస్, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు బంద్ నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆశ్రమ పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో, కేజీబీవీలలో ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరుగుతూ ఉన్నా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వాలు స్పందించకపోవడం చాలా సిగ్గుకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇవాళ చనిపోవడం జరుగుతూ ఉంది. మొన్న చూస్తే వాంక్డీలో శైలజ అనే విద్యార్థి చనిపోయినా కూడా ప్రభుత్వం స్పందించలేదు. హైకోర్టు తీర్పు ఇచ్చినా కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎవరైతే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఐటీడీ పీఓని, ఆసిఫాబాద్ డిటిడిఓని, ఆసిఫాబాద్ ఏటీడీఓని వెంటనే సస్పెండ్ చేసి అక్కడ ఉన్నటువంటి చనిపోయినటువంటి శైలజ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషన్తో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా కోరుతా ఉన్నాం. ఏదైతే రేపు జరగబోయే ప్రభుత్వ పాఠశాల బంద్ను విద్యార్థుల తల్లిదండ్రులు, కార్మికులు, కర్షకులు, ప్రజాస్వామికవాదులు సహకరించాలని చెప్పేసి వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆదిలాబాద్ జిల్లాగా మేము పిలుపునిస్తా ఉన్నాం.